ఒక గ్రామంలో నిత్యం శివ పూజ చేసే శివభక్తుడు ఉండేవాడు. శివనామస్మరణ చేయకుండా మంచినీళ్లు కూడా ముట్టుకొని మహాభక్తుడు ఆయన. కొద్దిగా వ్యవసాయ భూమి ఉంటే సాగు చేసుకుంటూ కుటుంబం పోషించుకునేవాడు. నిత్యం అనుష్ఠానపరుడు, శివనామమే ఊపిరిగా బతికే ఆ శివభక్తుడు ఏ పని చేసినా శివనామస్మరణతో చేయడం వల్ల అది మహా తపస్సు అయింది. అతనికి రకరకాల పూల శివయ్యని అలంకారం చేసి మురిసిపోవడం, పూలతో అర్చన చేయడం చాలా ఆనందంగా ఉండేది. వీరి భక్తిని ఒక మేకలు కాచే గొల్లవాడు గమనిస్తూ వారిలాగా పూజ చేయలేకపోయినా శివనామస్మరణ చేయడం అలవాటు చేసుకున్నాడు. కనీసం వారు చేసే పూజలో ఏదో రూపంలో పాలు పంచుకోవాలనే ఆశతో ఒకరోజు శివగానం చేస్తూ అనేక రకాల పూల చెట్లను సేకరించి శివభక్తుని గుమ్మం ముందు నిల్చుని వివిధ రకాల పుష్పాలు వారికి చూపించి, పేదవాడు శుభ్రంగా ఉతికిన వస్త్రాలు ధరించాడు, పైగా శివనామస్మరణతో పూలు తెస్తాను అంటున్నాడు, ఇస్తున్నది శివయ్యకే గనుక అని చాలా సంతోషం, అలాగే కానివ్వు అని ఒప్పుకున్నాడు. శివుడే వరం ఇచ్చినట్టుగా అతను పొంగిపోయాడు. ప్రతిరోజు శివనామస్మరణ చేస్తూ పూలను తెచ్చి ఇచ్చేవాడు. పూజ జరిగే సమయానికి కిటికీలో నుంచి చూసి శివనామస్మరణతో పొంగిపోయేవాడు. ఇలాగే కాలం గడిచింది. ఇరువురికి కైవల్య ప్రాప్తి కలిగింది. శివభక్తుడి కోసం శివ గణాలు వచ్చారు. గొల్లవాని కోసం శివుడు పూలపల్లి పంపించాడు. అది గమనించిన శివభక్తుడు గొల్లవాని తీసుకుని వెళ్ళడానికి ఆ పల్లకి వచ్చింది ఎందుకని అడుగుతాడు. అతను మహా శివభక్తుడు. శివనామస్మరణతో ప్రతి నిత్యం నామస్మరణ చేస్తూ ఆ మహా శివభక్తుడు చేసే శివపూజకు భక్తిగా పూలు సమర్పించేవాడు. అతను భక్తిగా సేకరించే సమయంలోనే ఆ పూలు శివపాదాల చెంతకు చేరేవి. అతని భక్తికి మెచ్చి అతను ఒక భక్తుడికి మంచి మనసుతో సహాయం చేయడం వల్ల తన కర్మలు నుండి విముక్తి కలిగి ఆ శివయ్యే పూలపల్లకి పంపాడు అని వివరించారు. శివభక్తునికి ఆశ్చర్యంతో పాటు నిస్వార్థమైన సేవకు దక్కిన ఫలితాన్ని చూసి ఆనందపడ్డాడు. శివగణాలలో వెళ్ళిన శివభక్తుని కన్నా ముందే పుష్పపల్లకిలో ఆ గొల్లవాడు శివుని సన్నిధికి చేరుకున్నాడు. తోడటన్న తోడనే ఉన్నాడు, లేడన్న లేనే లేడు, కాదటన్న కానే కాడు, విశ్వదాభిరామ వినురవేమ. భగవంతుని విషయంలో నమ్మేవారు కొందరు, నమ్మని వారు కొందరు, అటు ఇటు కొందరు ఉంటారు. భగవంతుడు కూడా అలాగే ఉంటాడు, ఉన్నాడు అని పూర్తిగా నమ్మి సంపూర్ణమైన భక్తి విశ్వాసములతో ఎవరైతే ఆయనను సేవిస్తూ ఉంటారో అటువంటి వారు ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు పరమేశ్వర నీవే దిక్కు అని తలిస్తే చాలు, తప్పకుండా ఆదుకుంటాడు. అదేవిధంగా లేదు అన్న వారికి లేనట్లుగా, కాదు అన్న వారికి కానట్లుగానూ ఉంటాడు. ఓం నమః శివాయ.